అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. ఆ క్వెషన్ వచ్చేసి హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా. జావాలో ఎక్సెప్షన్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఇది అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఎక్సెప్షన్స్ అంటే ఏంటియో అర్థం కావాలండి. ఓకే? జావాలో ఎక్సెప్షన్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది క్వెషన్స్. మరి ఎక్సెప్షన్ అంటే ఏందండి? ఎక్సెప్షన్ అంటే ఏంది? ఎక్సెప్షన్ అంటే ఒక రన్ టైమ్ ఎర్రర్ అండి. ఓకే? ఎక్సెప్షన్ మీనింగ్ ఏంటంటే రన్ టైమ్ ఎర్రర్ అంటాం దీన్ని. కంపైల్ టైమ్ ఎర్రర్ కాదు. ఓకే? రన్ టైమ్ ఎర్రర్. ఎప్పుడైతే మనము జావా కోడ్ రాస్తామో, రాసి ఆ రాసిన జావా కోడ్‌ని రన్ చేస్తున్నామో, రన్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అవుట్‌పుట్‌లో మీకు గనక ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి. ఓకే? ఆ జావా ప్రోగ్రామ్‌ని మీరు రన్ చేసేటప్పుడు అవుట్‌పుట్‌లో గనుక మీకు ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆ ఎర్రర్‌నే మనము రన్ టైమ్ ఎర్రర్ అంటామండి. ఇంకా వేరే ప్రకారంగా దాన్ని పిలవాలంటే ఈ రన్ టైమ్ ఎర్రర్‌నే మనము ఎక్సెప్షన్ అని కూడా అంటాము. ఎక్సెప్షన్ అంటే ఏం లేదండి, ప్రోగ్రామ్ రాసాము. ప్రోగ్రామ్ రాసినప్పుడు బానే ఉంది. కానీ రన్ చేసినప్పుడు అవుట్‌పుట్‌లో ఎర్రర్ వచ్చిందండి. ఓకే? ప్రోగ్రామ్ రన్ చేసే ముందు మనకు ఎర్రర్స్ ఏం లేవు. రన్ చేసిన తర్వాత రన్ అవుతున్నప్పుడు మనకు అవుట్‌పుట్‌లో ఎర్రర్ వస్తే దాన్ని రన్ టైమ్ ఎర్రర్ అంటాము. ఆ రన్ టైమ్ ఎర్రర్‌నే మనం ఎక్సెప్షన్ అంటామండి. ఓకే? మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. రన్ టైమ్ ఎర్రర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, ఇక్కడ ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను మీకు ఎగ్జాంపుల్ కోసము. శాంపుల్ 2 శాంపుల్ 2. ఓకే? ఇక్కడ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఇక్కడ మీకు ఒక రన్ టైమ్ ఎర్రర్ అనేది చూపిస్తాను. ప్రోగ్రామ్ రాయడం కోసం ఈ స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని ప్రింట్ చేస్తాను. స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటాను. తర్వాత ఇది కొంచెం మల్టిపుల్ టైమ్స్ రాస్తాను, కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ కోసం మల్టిపుల్ టైమ్స్ నేను దీన్ని రాస్తాను. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని రాస్తాను. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇది స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఇదేమో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇక్కడేమో ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని రాస్తాను. ఓకే? స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇన్ మధ్యలో ఏం చేస్తానంటే కొంచెం కోడ్ రాస్తానండి. ఈ కోడ్ వల్ల మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు రన్ టైమ్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటది. ఆ కోడ్ నేను రాస్తాను. ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 9 అని రాస్తాను. b ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాను. c అని రాస్తాను. ఇది బానే ఉంది. ఇక్కడ 3 వేరియబుల్స్ ని ఇంట్ డేటా టైప్ తో డిక్లేర్ చేస్తాను. a కి 9 అసైన్ చేశాను, b కి 0 అసైన్ చేశాను, c కి ఏం అసైన్ చేయలేదు. ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ టు a డివైడెడ్ బై b అని రాశాను అనుకోండి. మ్యాథమెటిక్స్ లో ఆలోచించండి. ఏదైనా నెంబర్ ని మీరు 0 తోటి డివైడ్ చేయొచ్చా మ్యాథమెటిక్స్ లో? వాళ్ళు మ్యాథమెటిక్స్ లో ఏమంటారంటే మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ లో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ అర్థమెటిక్ కాన్సెప్ట్స్ లో మీకు మ్యాథమెటిక్స్ లో ఏమంటారంటే ఇన్ఫైనైట్ అని అంటారు. ఓకే? ఒక నెంబర్ మీరు 0 తో డివైడ్ చేస్తే అది ఇన్ఫైనైట్ అని పరిగణిస్తారు. సో మనం ఇన్ఫైనైట్ నెంబర్ ని సి సి అనే వేరియబుల్ లోకి స్టోర్ చేయొచ్చా? చేయలేం కదా. అప్పుడు జావా ఏం చేస్తుందంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మ్యాథమెటిక్స్ లోనే పాసిబుల్ గానీ ఇన్ఫైనైట్ నెంబర్ ని అది ఎట్లా స్టోర్ చేసుకుంటది? వేరియబుల్ కాదు కాబట్టి జావా మీకు ఒక ఎర్రర్ ఇస్తుంది. సరే, ఎర్రర్ ఎక్కడ ఇచ్చిందని అడుగుతారు మీరు. ఈ కోడ్ ఎక్కడైనా ఎర్రర్ కనబడుతుందా అంటే ఇక్కడ ఎర్రర్ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఇది జావా కోడ్ నేను ఎక్లిప్స్ ఐడి ఎడిటర్ లో రాశాను. కంపైలింగ్ ఆటోమేటిక్ అయిపోయింది. కంపైలింగ్ జావా కంపైలర్ ఆటోమేటిక్ వచ్చి దీన్ని రాసేటప్పుడే కంపైల్ చేసేస్తుంది. ఎర్రర్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. ప్రోగ్రామ్ రన్ చేసే ముందు నాకు ఎర్రర్స్ ఏం లేవండి. సో కంపైలర్ ఎర్రర్స్ ఏం లేవు. ఓకే? కానీ నేను కానీ నేను ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే, రైట్ క్లిక్ చేసి రన్ చేస్తే మాత్రం ఈ యొక్క లైన్ లో ఎక్కడైతే 9 ని 0 తో డివైడ్ చేస్తున్నానో ఆ లైన్ 12 లో నాకు అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే ఒక రన్ టైమ్ ఎర్రర్ అనేది వచ్చింది. ఎర్రర్ అనేది వచ్చింది చూడండి. అవుట్పుట్ లో ఎర్రర్ వచ్చింది కదా. ఈ ఈ అవుట్పుట్ లో వచ్చిన ఈ ఎర్రర్ నే మనము రన్ టైమ్ అవుట్పుట్ అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు వచ్చిన ఎక్సెప్షన్. ప్రోగ్రాము రన్ చేసిన తర్వాత రన్ అయ్యేటప్పుడు వచ్చే ఎక్సెప్షన్ మనం రన్ టైమ్ ఎర్రర్ అంటాము. ఇంకో పేరు దానికి ఎక్సెప్షన్ అంటాం. ఎలాంటి ఎక్సెప్షన్ వచ్చిందండి? ఎలాంటి రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది ఇక్కడ? మనము మ్యాథమెటిక్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది. వేరే ఏదైనా ప్రాబ్లం చేస్తే అప్పుడు వేరే ఎర్రర్ ఇక్కడ వచ్చేస్తే దాని ఎక్సెప్షన్ పేరు వేరే ఉండొచ్చు. ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎక్సెప్షన్ కాబట్టి ఇది ఎర్రర్, కాబట్టి ఇది అర్థమెటిక్ ఎక్సెప్షన్ వచ్చింది. అర్థమెటిక్ రన్ టైమ్ ఎర్రర్ అండి. అంటే రీజన్ ఏంటండి? మీరు ఒక నెంబర్ ని 0 తో డివైడ్ చేస్తారు, అందుకోసం మీకు 12th లైన్ లో మీకు ఎక్సెప్షన్ వచ్చిందని చెప్పారు. రన్ టైమ్ ఎర్రర్ ఎక్సెప్షన్ వచ్చిందని చెప్పారు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూస్తే స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బాగానే ప్రింట్ అయింది. ఓకే? ఈ లైన్ కూడా బాగానే అయింది. కానీ ఈ లైన్ లో 12th లైన్ కి వచ్చేసరికి మాత్రం ఒక ఎర్రర్ వచ్చింది. రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది. అవుట్పుట్ లో ఎర్రర్ వచ్చింది, రన్ టైమ్ ఎర్రర్. ఆ ఎర్రర్ ని మనం ఎక్సెప్షన్ అంటాం. ఎలాంటి రన్ టైమ్ ఎర్రర్ ఎక్సెప్షన్ వచ్చింది, అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఎందుకు వచ్చింది అనేది కూడా చూపించాను. ఓకే? అంతా బాగానే ఉంది. ఎక్సెప్షన్ రావడం వల్ల ప్రాబ్లం ఏముందండి? అసలు మనం ఎక్సెప్షన్ ని హ్యాండిల్ ఎందుకు చేయాలండి? హ్యాండిల్ చేయాలంటున్నారు. ఎక్సెప్షన్ ని మీరు ఎట్లా ఎట్లా సొల్యూషన్ ఫైండ్ చేస్తారు దానికి అని ఎందుకు అసలు హ్యాండిల్ చేయాలంటే ఎక్సెప్షన్ ని చెప్తాను మీకు.
ఇక్కడ మీరు ప్రాపర్ గా అబ్జర్వ్ చేసండి, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టాప్ అయిపోయిందండి. ఇక్కడ ఈ లైన్ 12 లో స్టాప్ అయిపోయింది. ఎప్పుడైతే మీరు ఒక నెంబర్ ని 0 తో డివైడ్ చేశారో అదే లైన్ లో ఈ యొక్క మనకి రన్ టైం ఎర్రర్ అనేది వచ్చింది. ఆ రన్ టైం ఎర్రర్ కూడా ఎట్లా వచ్చింది చెప్తాను మీకు. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్లాస్ కి క్రియేట్ అవుతుందండి. ఓకే, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి ఆ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాస్ కి యొక్క ఇది ప్రీడిఫైన్డ్ క్లాస్ అండి. ఇది జావాలో ఆల్రెడీ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే ప్రీడిఫైన్డ్ ఉన్న క్లాస్ ఉంది. దానికి ఈ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ యొక్క క్లాస్ ఆబ్జెక్ట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎవరికి ఇట్లా ఒక బాల్ త్రో చేసినట్టు ఇక్కడ ఎవరైతే ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నారో అది ఎవరంటే జేవిఎం అండి. జేవిఎం అనేది జావాలో ఒక కాంపోనెంట్, అది ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తుంది. ఆ రన్ చేసేదానికి ఈ ఆబ్జెక్ట్ ని ఒక బాల్ విసురుతుంది, జేవిఎం క్యాచ్ పట్టుకుంటది. క్యాచ్ పట్టుకోగానే జేవిఎం కి ఏం చేయాలో అర్థం కాదు. ఓకే, అరే నాకు ఇక్కడ ఒకటి వచ్చింది, ప్రాబ్లం వచ్చింది ప్రోగ్రామ్ నుంచి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే ఒక క్లాస్ ఒక ఆబ్జెక్ట్ నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అప్పుడు జేవిఎం ఇమీడియట్ గా బాల్ పట్టుకున్న తర్వాత ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ ని పట్టుకున్న తర్వాత ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామ్ ని స్టాప్ చేసేస్తుంది. ఏం ఆలోచించకుండా ప్రోగ్రామ్ ఇక్కడితో ఆగిపోవాలి అన్నట్టు లైన్ 12 లో మనకి ఎక్కడైతే ఆబ్జెక్ట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎక్సెప్షన్ ఏదైతే అవుట్పుట్ లో వచ్చిందో లైన్ 12 లో ఆ లైన్ లోనే ఆ ప్రోగ్రామ్ ని జేవిఎం అనే కాంపోనెంట్, జావా యొక్క కాంపోనెంట్ ప్రోగ్రామ్ ని ఆపేస్తుంది. ఆపేయంగానే ఏమవుతుంది, మరి వేరే లైన్స్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ 14th లైన్ ఉంది, 15th లైన్ ఉంది, 16th లైన్ ఉంది, ఇవి ప్రింట్ కావాలి. బట్ ప్రింట్ ఎట్లా అవుతాయి, అవ్వయి కదా. చూడండి ఇక్కడ ప్రింట్ అయింది అవుట్పుట్. వన్స్ మనకి ఎర్రర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ అయిందా చూడండి, ఒక నిమిషం చూడండి. లైన్ 12 తర్వాత ఇక్కడ ఏం ప్రింట్ స్టేట్మెంట్స్ కూడా లేదు. ఇదే అండి ప్రాబ్లం. ఎక్సెప్షన్ ఎందుకు హ్యాండిల్ చేయాలంటే ఒక్కసారి ఒక లైన్ లో ఎక్సెప్షన్ వస్తే దాని తర్వాత ఉన్న లైన్స్ రన్ కావండి. అందుకోసమే మనము ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయాలి. ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయాలి చేస్తేనే ఈ మిగతా లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేకపోతే అంతే, ప్రోగ్రామ్ ఇట్లానే ఉంటుంది, ఇట్లా ఎర్రర్ వస్తుంది, ఇక్కడ ఆగిపోతుంది. లేదు ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చినా కానీ, రన్ టైం ఎర్రర్ వచ్చినా కానీ, ఈ లైన్ అవుట్పుట్ లో రన్ టైం ఎర్రర్ వచ్చినా కానీ నాకు ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలని మీరు అనుకుంటే అప్పుడు మీరు ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయాలంటే మనము జావాలో ఏం వాడాలి, ఒకటే విధానం ఉందండి, అదే ట్రై క్యాచ్ బ్లాక్స్. ట్రై క్యాచ్ బ్లాక్స్ అంటామండి. ఈ ట్రై క్యాచ్ బ్లాక్స్ తోటి మాత్రమే జావాలో మనం ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయొచ్చు, వేరే విధానమే లేదు. ఓకే, ఎవరన్నా అంటారు ఎన్ని వేస్ లో మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నాం, ఒకరే విధానం అంటే ట్రై క్యాచ్ బ్లాక్స్. ఓకే, మరి ఎట్లా వాడాలి ట్రై క్యాచ్ బ్లాక్ అంటే చెప్తాను మీకు. ఏదైతే లైన్ మనకి ఎక్సెప్షన్ ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ క్లాస్ యొక్క ఎక్సెప్షన్ క్లాస్ యొక్క ఒక టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందో దాని వల్ల గాక, ఓకే, దాన్ని మనము ట్రై అనే బ్లాక్ లో పెట్టేసేయాలి. ఇట్లా ట్రై అనే బ్లాక్, ట్రై అనేది జావాలో ఒక ప్రీడిఫైన్డ్ కీవర్డ్ అండి. స్టార్టింగ్ అయింది, ఎగ్జిట్ ఎండింగ్ అయింది. ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఒక ఆబ్జెక్ట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏదో ఒక ఎక్సెప్షన్ యొక్క క్లాస్ యొక్క ఎక్సెప్షన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి జేవిఎం కి త్రో చేసి ప్రోగ్రామ్ ని స్టాప్ అయ్యేటట్టు చేస్తుందో అది ట్రై బ్లాక్ లో పెట్టేసి ట్రై బ్లాక్ ఎండింగ్ లో మీరు క్యాచ్ బ్లాక్ రాయాలండి. ఓకే, ట్రై బ్లాక్ ఎండింగ్ లో క్యాచ్ బ్లాక్ రాసి ఇలా సర్క్యులర్ బ్రాకెట్స్ పెట్టి ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ పెట్టి ఈ క్యాచ్ బ్లాక్ లో ఎలాంటి ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ త్రో చేస్తుందండి, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు చూడండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ త్రో చేస్తుంది. కాబట్టి అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇక్కడ కాపీ చేసుకోండి. మీరు మాన్యువల్ కూడా రాసుకోవచ్చు, నేను జస్ట్ కాపీ చేసిన. ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పేరు ఇవ్వండి, ఎక్సెప్షన్ కి అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్యాచ్ బ్లాక్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ క్యాచ్ బ్లాక్ లో ఇక్కడ నేను ఒకటి రాస్తాను, అర్థమెటిక్ ఎక్సెప్షన్ గాట్ హ్యాండిల్డ్ హియర్ అని చెప్పి రాసుకుంటాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈసారి ప్రోగ్రామ్ లో ఏమవుతుంది అంటే ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అయిపోతుంది. ఈ 3 వేరియబుల్స్ డిక్లేర్ అయిపోతాయి. ఏ వచ్చేసి ఇంట్ డేటా టైప్ తోటి పోయి ఇనిషియలైజ్ కూడా 9 తోటి అవుతుంది. బి కూడా ఇంట్ డేటా డిక్లేర్ అయిపోయి 0 వాల్యూ తోటి ఇనిషియలైజ్ అయిపోతుంది. సి ఇంట్ డేటా టైప్ తోటి డిక్లేర్ అవుతుంది, కానీ ఏం ఇనిషియలైజ్ లేదు. ఇప్పుడు ట్రై బ్లాక్ లోకి పోతుంది. సి ఈజ్ ఈక్వల్ టు 8/, అనగా 9/0. ఆటోమేటిక్ ఏంది, ఒక నెంబర్ ని 0 తోటి డివైడ్ చేయలేం కాబట్టి, ఇన్ఫైనైట్ వాల్యూని సిలో స్టోర్ చేయలేం కాబట్టి ఇమీడియట్ గా స్టేట్మెంట్ వచ్చేసి ఏ యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఈ కేసులో ఏ యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్ యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి త్రో చేస్తుంది. ఈసారి త్రో చేసినప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ రన్ చేస్తుందో కాంపోనెంట్, జావా కాంపోనెంట్ జేవిఎం కి పంపించదండి. ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ క్యాచ్ బ్లాక్ లోకి పోతుందండి. ఈ క్యాచ్ బ్లాక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ క్యాచ్ బ్లాక్ దగ్గరికి పోయిన తర్వాత ఆ క్యాచ్ పడతారా లేదా, ఇప్పుడు బ్యాటర్ ఒక బ్యాట్ కొట్టిన తర్వాత ఫీల్డర్ అనేవాడు క్యాచ్ పట్టాలి. క్యాచ్ పడతారా లేదని ఎవరితో డిపెండ్ అయి ఉంటది, ఆ ఫీల్డర్ బట్టి డిపెండ్. ఇక్కడ కరెక్ట్ ఫీల్డర్ ని పెడితేనే క్యాచ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ని క్యాచ్ చేయాలంటే ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ని డిక్లేర్ చేసిన క్లాస్ మ్యాచ్ అయి ఉండాలి. ఇక్కడ ఏ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ త్రో అయిందండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యొక్క డిక్లరేషన్ ఏముందండి, అర్థమెటిక్ ఎక్సెప్షన్. అంటే కరెక్ట్ ఫీల్డర్ అయి ఉన్నాడు కదా. ఇక్కడ
ఆ ఆబ్జెక్ట్ ని ఒక బాల్ లాగా ఈ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్యాచ్ చేసుకొని ఎందుకు క్యాచ్ చేయగలుగుతుంది అంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనే ఆబ్జెక్టే కాబట్టి ఆ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ బదులు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ ఇస్తే క్యాచ్ అవ్వదు, వేరే ఫీల్డర్ రాంగ్ ఫీల్డింగ్ అయిపోతుంది. ఓకే, అట్లా. సరే ఇక్కడ క్యాచ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు ఏ కోడ్ రాస్తే ఈ క్యాచ్ వన్స్ ఒక్కసారి క్యాచ్ అయిపోయిందంటే జేవిఎం బదులు ఇక్కడ క్యాచ్ బ్లాక్ లో క్యాచ్ అయిపోయిందంటే కరెక్ట్ డీటెయిల్స్ తోటి అప్పుడు ఈ బ్లాక్స్ మధ్యలో ఉన్న కోడ్ రన్ అవుతుందండి. ఆ బ్లాక్స్ మధ్యలో ఉన్న కోడ్ రన్ కావాలంటే అర్థమెటిక్ ఎక్సెప్షన్ గాట్ హ్యాండిల్డ్ హియర్ అనేది ప్రింట్ అయిపోతుంది. అర్థమెటిక్ ఎక్సెప్షన్ గాట్ హ్యాండిల్డ్ హియర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏ కోడ్ పెడితే ఆ కోడ్ ప్రింట్ అవుతుందండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఈ ప్రింట్ చేస్తే కొన్ని డీటెయిల్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి, ఏం చేయొచ్చు అనేది ఇట్లా హ్యాండిల్ చేయాలి. అది ఈ టాపిక్ లో చెప్పొద్దు, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే డీటెయిల్ అయిపోతుంది. ఇట్లా ఏదో ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టి ప్రింట్ చేస్తాం. ఆ క్యాచ్ బ్లాక్ రన్ అయింది కాబట్టి ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ కాదండి, హ్యాండిల్ చేస్తున్నాం కదా ట్రై క్యాచ్ బ్లాక్ తోటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అవ్వదు. మిగతా స్టేట్మెంట్స్ కూడా అర్థమెటిక్ ఎక్సెప్షన్ గాట్ హ్యాండిల్డ్ హియర్ అని ప్రింట్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అని ప్రింట్ అయితే రన్ చేయండి. రైట్ క్లిక్ రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే స్టార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ గాట్ హ్యాండిల్ హియర్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చూడండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయింది. ఇందుకోసమే మనము ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయాలి. కానీ ఎట్లా హ్యాండిల్ చేయాలని అడిగితే ట్రై క్యాచ్ బ్లాక్ అనేది ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ఇదంతా మీకు ఆన్సర్ మాత్రం వెరీ సింపుల్ అండి. హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా అంటే యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్స్ అని చెప్పేయాలి. ట్రై క్యాచ్ బ్లాక్స్ వాడి మనం ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేస్తాం జావా ప్రోగ్రామ్స్ అని చెప్పాలి. కాకపోతే ఇదంతా చెప్పడానికి మీకు నాలెడ్జ్ ఉండాలి కదా అసలు ఎక్సెప్షన్స్ అంటే ఏంటి. ఓకే, వాటిని హ్యాండిల్ చేయకపోతే ఏం అవుతుంది, హ్యాండిల్ ఎట్లా చేయాలి, ఓకే అన్ని నేర్చుకుంటే హ్యాండిల్ చేస్తే ఏమవుతుంది, హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది, ఎట్లా హ్యాండిల్ చేయాలి ఒకటే విధానం అంటే యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్స్ తప్ప మీకు వేరే సొల్యూషన్ లేదు జావాలో ఈ యొక్క ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి జావా ప్రోగ్రామ్స్. ఓకే, సరే అండి. ఇప్పుడు ఈ కోడ్ మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, మీ లోకల్ మెషిన్ లో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ప్రాక్టీస్ చేసుకుంటే మంచిదండి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సరే అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. థియరిటికల్ గాను ప్రాక్టికల్ గాను మీకు వివరంగా మొత్తం మీకు ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ ని మీకు చక్కగా వివరించాలని అనుకుంటున్నానండి. మీకు గనక నా యొక్క వివరణ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఓకే, అట్లనే నా ఛానల్ వచ్చేసి టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈ యొక్క టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్స్ లో షేర్ చేయండి. ఓకే, అట్లానే కామెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా అర్థం కాకపోయినా కానీ లేకపోతే నా సెషన్ మీకు నచ్చినట్టయితే కామెంట్స్ పెట్టండి. ఓకే, నచ్చకపోయినా కామెంట్స్ పెట్టండి, పర్లేదు. ఓకే, నేను పాజిటివ్ గా తీసుకుంటాను మీ ఫీడ్బ్యాక్. నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్లనే ఈ లెవెల్లో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అనుకుంటున్నానండి. మీకు స్టిల్ నచ్చకపోతే కూడా మీరు కామెంట్ పెట్టండి, నేను దాని తగ్గట్టు నన్ను మార్చుకుంటాను. ఓకే, సో తప్పకుండా మాత్రం అట్లనే మీకు ఏదైనా టాపిక్ గురించి తెలుగులో కంటెంట్ కావాలనుకుంటే మీకు నచ్చిన టాపిక్ ఈ ఛానల్లో లేదు, నాకు ఈ టాపిక్ కావాలి బ్రో తెలుగులో అని చెప్పేసి అంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి. ఎక్కువ మంది కామెంట్స్ పెడితే ఆ టాపిక్ మీద ఖచ్చితంగా నేను ఆ టాపిక్ మీద వర్క్ చేసి మీకు తెలుగులో వీడియోస్ మీకు మీ ముందర పొందుపరుస్తానండి. సో లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి, ఏది చేయకపోయినా కానీ లైక్ మాత్రం చేయండి. ఎవరో లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ మీ వరకు వచ్చాయి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతాయి. అలా ఇండైరెక్ట్ గా నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో లైక్ చేస్తారని ఆశిస్తూ ఓకే, ధన్యవాదాలండి. వచ్చే సెషన్లో కలుద్దాం. బాయ్.